మనం సమూయేలు మొదటి గ్రంథంలో ధ్యానించుకుంటున్నాం కదండి. ఎన్నో అధ్యాయం ధ్యానించుకుంటున్నాం? రెండో అధ్యాయం. రెండో అధ్యాయం అయిపోయిందా? అంటే అయిపోయింది. కొంతమంది ఆదివారం ఉదయం వచ్చారు ఇక్కడికి. సగం మనం ధ్యానించుకున్నట్టుగా చూసాం ఇక్కడ. మిగతా సగం మనం యూత్ మీటింగ్లో కంప్లీట్ చేసుకున్నాం. ఎవరి గురించి ధ్యానించుకున్నాం మనం? ఏలీ కుమారుల గురించి మనం ధ్యానించుకున్నాం. వాళ్ళు ఉండాల్సిన రీతిలో ఉండకపోవటం వల్ల దేవునికి ఇశ్రాయేలీయులు తీసుకురావాల్సిన నైవేద్యాలను వాళ్ళు అసహ్యపడేటట్టుగా వీళ్ళు చేసినట్టు మనం చూసాం. అవునా? ఇంకొక మాట ఏం చూసాం? హన్న దేవుడి నుంచి పొందుకున్న ఒక కుమారుణ్ణి, అవునా, సమూయేలుని దేవుడికి సేవ కొరకు సమర్పించినందుకు ఎంతమంది కుమారులను ఇచ్చారు? 3 కుమారులను, 2 కుమార్తెలను పొందుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుడి కృపను బట్టి మనకిచ్చిన సమయం కావచ్చు, ఆయుష్ కావచ్చు, ధనం కావచ్చు, బలం కావచ్చు, దేవుని చిత్తానుసారంగా మాత్రమే ఉపయోగించాలి అని మనం కానీ ఇష్టపడితే కొంతకాలం ఉండిపోయే ఈ ధనము, బలము, సమయము, ఆయుష్ కాకుండా శాశ్వతంగా ఉండే నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 22వ వచనంకి వచ్చేసరికి, 2వ అధ్యాయం 22వ వచనంకి వచ్చేసరికి వాళ్ళ కుమారులు చేసిన తప్పిదములు మొత్తం కూడా ఆ యొక్క తండ్రి దృష్టికి వచ్చినప్పుడు మందలించాల్సిన రీతిలో ఆ యొక్క తండ్రి మందలించకపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారు? ఆ తండ్రి మాట విన్నారా? వినలేదా? వినలేదు. వినకపోవటం వల్ల ఏమైందండి? వినకపోవటం వల్ల ఏమైంది? 25వ వచనం చివరిలో ఏమనుంది? వారు తమ తండ్రి యొక్క మనమని వినకపోయారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా దేవుడి కృపను బట్టి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళ ఆ సమయం ఉండగా సద్వినియోగం చేసుకోలేదు వాళ్ళు. అవునండి. ఇవాళ వాళ్ళ తండ్రి గారి గురించి కూడా ఏమనుంది? ఏలీ గురించి ఆ వెనకాల చూస్తున్నాం కదా, 3వ అధ్యాయం 13వ వచనంలో తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగింపలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఏది ఇంటికి అంటండి నిత్యమైన శిక్ష వచ్చేటట్టుగా దేవుడు తెలియజేస్తా ఉన్నారు అనమాట. ఎందుకని? వాళ్ళ యొక్క కుమారులు వాళ్ళు చేసిన పాపాల దృష్ట్యా తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మందలించాల్సిన రీతిలో మందలించలేదు. దానికి మనం ఏమనుకున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు కాలు ఎముక ఏదైనా ఇరిగిపోయింది అనుకోండి. ఇరిగిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక ఇంజక్షన్ చేసో లేకపోతే 2 మాత్రలు ఇచ్చో తగ్గిపోయింది వెళ్ళండి అని అంటే తగ్గిపోయింది? అది తగ్గదు కదా. దానికి కావాల్సిన ఏదన్నా రాడ్లు ఏదన్నా వేయాలంటే వేసి దాంతో ఏదైనా వేసి కట్టి అది కొంచెం నయమయ్యే వరకు చేయాలి. మనం ఏదన్నా తల ఏదన్నా దెబ్బ తగిలి పగిలిపోయినా అక్కడ కుట్లేసి అక్కడ చేయాల్సిన ఇంజక్షన్ చేసి మందులు ఇచ్చి ఇవన్నీ చేస్తే కానీ ఆ చర్మం మళ్ళీ అతుక్కోదు. అలా కాకుండా మనకి ఇప్పుడు కుట్లేయాల్సిన ప్రదేశంలో ఏమి చేయకుండా 2 టాబ్లెట్లు ఇచ్చి తగ్గిపోయింది వేసుకోండి అంటే తగ్గిపోయిద్దా? కానీ ఆ వైద్యుడు ట్రీట్మెంట్ చేసినట్టేగా. కాకపోతే అయినా సరే బ్లీడింగ్ మొత్తం పోయి మనిషి చనిపోతాడు. అంటే చేయాల్సినంత ఇదిలో అక్కడ ట్రీట్మెంట్ చేయలేదు. ఇవాళ ఏలీ కుమారుల గురించి కూడా ఏమంటా ఉన్నాడు? మీరు చేసే అన్ని నా దృష్టికి వచ్చినాయి, అవి మంచిది కాదు, మీరు అలా చెయ్యొద్దని చెప్పి జస్ట్ కేవలం చెప్పి పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దాన్ని దేవుడు ఎలా పరిగణలో తీసుకున్నాడు? 29వ వచనంలో ఏమనుందండి? 29వ వచనం చివరిలో ఏమనుంది? 2వ అధ్యాయం 29వ వచనం చివరిలో నాకంటే
నీ కుమారులను నీవు గొప్ప చేయించున్నావు. ఏలితో ఏం మాట్లాడుతున్నాడండి దేవుడు? నాకంటే నీ కుమారులు నువ్వు గొప్ప చేస్తా ఉన్నారు. ఇలా నైవేద్యాలు కానీ ఇవన్నీ కూడా జనాల దగ్గరికి వెళ్ళి బలవంతంగా లాక్కొని వచ్చినట్టుగా అనేక పాపాలు వాళ్ళ దగ్గర చేసినట్టు వీళ్ళ తండ్రికి తెలిసినప్పటికీ కూడా ఈయన ఏం చేశాడండి? జస్ట్ ఒక మాట చెప్పి వదిలేశాడు. వదిలేసినప్పుడు వాళ్ళు విన్నారా? వినలేదా? వాళ్ళు వినలేదు. దేవుడు దానివల్ల ఏమంటున్నాడు? ఈయన యాజకత్వం చేయడానికి ఈయన్ని కుటుంబాన్ని దేవుడే ఎన్నుకున్నప్పటికీ కూడా 30వ వచనంలో ఉంది అది. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగిస్తురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఎవరు చెప్పారంట? యెహోవా. ఈ యాజకత్వం చేయాలని దేవుడే వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ కుటుంబాన్ని చేసుకున్నప్పటికీ కూడా ఆయన చిత్తానుసారంగా వీళ్ళు ఉండకపోయేసరికి అది ఎలా ఉందంటే ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమైన వీళ్ళు యాజకత్వం చేయటం దేవుడికి ఇష్టపడతలేదు ఇంకా. అవునా? ఈ యాజకత్వం చేయటానికి ఎవరు ఎన్నుకున్నారు? వీళ్ళని దేవుడే ఎన్నుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ యాజకత్వం చేయడానికి దేవుడికి ఇష్టపడుతున్నాడా? ఇష్టపడట్లేదు. ఎందుకని? వాళ్ళ పిల్లలు ఉండవలసిన రీతిలో ఉండలేదు. ఈయన తండ్రిగా వాళ్ళని మందలించాల్సిన రీతిలో వాళ్ళని మందలించలేదు. కాబట్టి ఏమంటున్నాడు? నాకంటే నీ కుమారులు నువ్వు గొప్ప చేయించున్నావు. ఇప్పుడు చాలా మంది ఈ దినాల్లో విగ్రహారాధన అంటే అంతా బయట చూసేటట్టుగానే అనుకుంటూ ఉంటారు. అవునండి. అది ఇక్కడ ఏమన్నట్టు? నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయించున్నావు అంటే దేవుడిని కూడా గొప్ప చేస్తున్నాడు. ఆయన యాజకత్వం కూడా చేస్తున్నాడు. ఆయన ఏలిగా యాజకత్వం కూడా చేస్తున్నాడు. కానీ దేవుడి కన్నా అంటే వాళ్ళ కుమారులు ఎట్లా చూస్తున్నాడంట? దేవుడి కన్నా ఎక్కువగా ఎవరైనా చూడొచ్చు అసలు. కాబట్టి వాళ్ళ కుమారులు అట్లా చూస్తున్నారు. ఈ దినాల్లో మనం కూడా క్రైస్తవులుగా ఉండేవాళ్ళు అనేక మంది మందిరాలకు వస్తూనే ఉంటారని ప్రార్థన చేసుకుంటారు, వాక్యాన్ని వింటూ ఉంటారు. కాకపోతే వాళ్ళ కుమారులకి వాళ్ళకి ఇచ్చే స్థానం దేవుడి కంటే ఎక్కువగా, కొంతమందికి డబ్బు అంటేనండి దేవుడి కన్నా ఎక్కువగా వాళ్ళ స్థానాన్ని ఇస్తూ ఉంటారు. కొంతమందికి అందం కోసం, కొంతమంది డబ్బు కోసం, కొంతమంది పేరు కోసం, కొంతమంది ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అండి అసలు. అవునా కదండి? అసలు ఎండ పడితే వాళ్ళు బయటికి రారు, ఎండలో రారు, వానలో రారు. అసలు ఆరోగ్యం అని అనుకుంటూ ఉంటారు. నా ప్రాణమా తిను తాగు సుఖించు అని అంటే స్టార్ట్ చేసి పోకుండా ఇంకొక 20 నిమిషాల్లో ముగించబడింది. సర్దుకోవటం మాత్రం అవట్లా. అంతే కదండి? ఏమన్నాడు? వీళ్ళు యాజకత్వం చేస్తుంటే దేవుడికి ఇష్టంగా ఉందా? ఇష్టం లేదా? ప్రతికూలమాయను అని అంటున్నాడు. అంటే ఇష్టపడట్లేదు దేవుడు. తర్వాత ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు. కావున యెహోవా వాక్యేదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తునీకరించు వారిని తృణీకారముందుదురు. కాబట్టి మీరు ఇంకా మీ సంతానాన్ని నేనేం చేస్తాను? బలహీనపరుస్తాను మీ బలాన్ని అని అంటున్నాడు. యాజకత్వం నుంచి వీళ్ళని తొలగిపోయేటట్టుగా వేరొక యాజకుని దేవుడు నియమించుకుంటాడని చెప్పి 35వ వచనం దగ్గర నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. వీళ్ళ సంతానంలో శేషించిన వారంతా రొట్టె ముక్క కోసం, అంటే వీళ్ళు క్రొవ్వే విధంగా వీళ్ళు మాంసాన్ని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నారంటారు. అవునా? అలాంటి వారు రొట్టె ముక్క కూడా లేని పరిస్థితుల్లో మీ కుటుంబం బతికిద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. అంతటితో మనం ముగించాం 2వ అధ్యాయం. అవునా? 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఎందుకనండి యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట ఎందుకని అరుదు? వారు దేవుని సేవించవలసిన ఆయన ఇష్టపడట్లేదు. అవునా? వీళ్ళ ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఆ తర్వాత ఏమనుంది? ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలనైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు. పైన అధ్యాయం 33వ వచనంలో అదేగా చెప్పింది. ఏమన్నారు? అది ఒకసారి బలిపీఠముల వద్ద ఎవడు ఉండకుండా నేనందరినీ నశింపచేయక విడిచివాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత అది నీ కన్నులు క్షీణించుటకును అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోకమును. ఆయన అంతా చూడలేని పరిస్థితుల్లో ఉండి తన స్థలం ముందు పక్కన పండుకొని ఉన్నాడంట దేవుడి సన్నిధిలో. ఎక్కడ ఇది జరిగింది? షీలోహులో. అవునా? షీలోహులో దేవుడి మందిరంలో ఇది మొత్తం జరిగింది. ఆ తర్వాత ఏమన్నా
ఏలీ కన్నులు మంద దృష్టి ఆ కలవైనందున దీపం ఆలిపోక మునుపు సమూయేలు దేవుణ్ణి మందసమందున్న ఆ, యెహోవా మందిరంలో పండుకొని ఉండగానే యెహోవా ఆ. సమూయేలును పిలిచెను. ఆ, అతడు చిత్తమండి ఆ. నేనున్నానని చెప్పి ఇదంతా తెలుసు కదండి, స్టోరీ తెలుసు కదా. తర్వాత సమూయేలుని పిలవటం, 3 సార్లు పిలవటం, తర్వాత వెళ్ళి చిత్తమని నేను ఉన్నానని చెప్పమని ఏలీ గారికి తెలిసి దేవుడే మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇట్లాగా మాట్లాడమని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఏమనుంది, దేవుడు ఏలీ కుటుంబానికి ఏం చేయబోతున్నాడో సమూయేలుకి తెలియపరిచాడు. మొత్తం తెలియపరిచిన తర్వాత ఏమైంది, తర్వాత 14 వచనం నుంచి కాబట్టి ఆ. ఏలీ ఇంటి వారి దోషమునకు ఆ. బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము చెయ్యబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించింది. ఇప్పుడు ఈ పైన ఉన్న వచనాలన్నీ మనకు తెలిసినాయే కాబట్టి, సమూయేలుని ఎలా పిలుచుకున్నాడు, ఎలా మాట్లాడాడు, ఏం చెప్పాడు అనేది తెలుసు కాబట్టి మనం వాటి గుండా వెళ్ళట్లేదు, కింద దాంట్లోకి వెళ్తున్నాం. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పడుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాను. ఎందుకంటే ఆయన గురించే చెప్పాడు కదా దేవుడు, అవునా? ఆయనకు మంచి చేస్తానని చెప్తాడు సంతోషంగా, కానీ ఏమని చెప్పాడు? మంచి చేస్తా అన్నారా? కాదు కదా, వాళ్ళకి కీడు జరిగే విషయం కాబట్టి ఈయన చెప్పడానికి భయపడ్డాడు అనమాట. అయితే ఏలీ సమూయేలా సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేనిక్కడే ఉన్నాననెను. ఏలీ నీతో యెహోవా ఏలీ ఇట్లా అంటున్నాడు అనమాట. ఏలీ ఇట్లా అంటున్నాడు, ఏమంటున్నాడు? నీతో యెహోవా ఏమి సెలవిచ్చును మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. అయితే ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల, అంటే ఆయన ఏమి చెప్పాడు మొత్తం నాకు చెప్పు. ఒకవేళ నువ్వు అలా చెప్పకుండా ఏదన్నా దాచిపెట్టేస్తే మాత్రం అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయును గాక అని చెప్పగా, ఏంటంటే ఏమని చెప్పాడంట? నువ్వేదన్నా నాకు చెప్పకుండా దాచిపెట్టావంటే దేవుడు చెప్పిన వాటిలో అంతకంటే అధికమైన కీడు అంట. అంటే ఈయనకి నాకు కీడే జరిగిద్దని దేవుడు చెప్పాడో తెలుసా లేదా? తెలుసు ఈయనకి, అవునా? ఈయనకి కీడు జరగబోతుందన్న విషయమే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయును అనుకుని చెప్పగా, సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. ఏమన్నాడంటే అసలు ఈ మాట చదువుతుంటే సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి ఏది అనుకూలమో దానిని ఆయన చేయునుగాక అని చెప్పాడు. ఇప్పుడు సమూయేలుకి దేవుడు చెప్పింది మొత్తం చెప్పాడు కదా ఏలీకి. మరి ఎందుకని క్షమించమని వేడుకొని మళ్ళీ నిలబెట్టమని ప్రార్థన చేయలేదు? నీకు మేలు కలిగిద్దని చెప్పాడా, కీడు కలిగిద్దని చెప్పాడా? ఏలీకి ఆ కుటుంబానికి కీడు కలిగిద్దని చెప్పాడు. అది మొత్తం మరి సమూయేలు చెప్పిన తర్వాత ఈయనేమంటున్నాడు? ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అని అంటున్నాడు. ఎందుకని అట్లా అన్నాడు? మరి ఎందుకు వేడుకోలేదు? ఎందుకని వేడుకోలేదు? 14 వచనంలో ఏముంది దాంట్లోనే? కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేడు ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. ఎవరు చెప్పారండి? దేవుడే చెప్పాడు. ఇక అందుకనే ఈయన వేడుకోలేదు. అర్థమైందండి? చూసారా పిల్ల ఎట్లా ఆడుకుంటుంది? బాగా ఆడుకుంటుందా? పిల్ల బాగా ఆడుకుంటుందిగా, వెరీ గుడ్. అందుకనే దేవుడిని ఆయన వేడుకోలేదు. ఇప్పుడు బయట అంటారు కదా, ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు అనుకోండి, మనం బెయిల్ కోసం అప్లై చేసుకున్న ప్రయోజనం ఏమైనా ఉండిద్దా? అసలు ఆ కేసుకి ఏముండదంట? బెయిల్ మీద రావటం అనేది ఉండదంట. మరి అట్లాంటి దగ్గర మనం బెయిల్ కోసం వెళ్తే ప్రయాస వ్యర్థమే. ఇప్పుడు వీళ్ళ మీదకి వచ్చే కీడు ఎలాంటిదంట? ఏదన్నా బలిస్తేనో లేకపోతే దేవుడు వేడుకుంటే అట్లా పోయేదా? అట్లా పోవటానికి లేదంట. లేకుండా దేవుడు సెలవు ఇచ్చినట్టుగా మనం
చూస్తా ఉన్నాం. తర్వాత ఏమంటున్నాడు? సమూయేలు పెద్దవాడు కాగా ఆ. యెహోవా అతనికి తోడై ఉన్నందున యెహోవా అతనికి తోడై ఉన్నందున అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పదం లేకపోతే ఏమీ లేనట్టే అక్కడ. తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. ఎవరి మాటల్లో? సమూయేలు మాటల్లో. అవునా? ఏమనుంది? సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? వాక్యాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తూ ఉంటామో కుమారుడు తండ్రి మనతో పాటుగా ఉంటారు, మనకి తోడుగా ఉంటారు. కాబట్టి ఆయనకి ఇష్టమైన రీతిలో సమూయేలు ఉన్నాడు కాబట్టి సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియు తప్పిపోలేదు. తర్వాత కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడేనని దాను మొదలుకొని బెర్షెబా వరకు, అంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అంటాం చూసారండి. అలా అన్నమాట. దాను నుంచి బెర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకున్నారన్నమాట. తర్వాత ఏమైందండి? మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. అంతకుముందు ఈ అధ్యాయం మొదట్లో ఏం చూసాం మనం? ఈ అధ్యాయంలో మొదటగా ఏం చూసాం? తర్వాత ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అంట. ప్రత్యక్షము తరచుగా అంటే దేవుడు పద్దాకల వారితో మాట్లాడట్లేదు. ఎందుకని? అప్పుడు అక్కడ ఏలియాను వాళ్ళ కుమారులు యాజకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి దేవుడికి ఇష్టానుసారంగా వాళ్ళు లేరు కాబట్టి దేవుడు మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? సమూయేలు అంట. 19వ వచనంలో అదేగా చూసాం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉందన్న తప్పిపోలేదు అంటే. 21వ వచనంలో ఏమనుంది? మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిస్తా ఉన్నాడు. ఎందుకని? సమూయేలు ఎలా ఉంటున్నాడు? ఆయనకి ఇష్టానుసారంగా ఉంటా ఉన్నాడు అన్నమాట. కాబట్టి దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనతో కూడా మాట్లాడాలి అని అంటే మనం ఎలా ఉండాలి? ఏది కుటుంబస్తుల్లాగా ఉండాలా లేకపోతే సమూయేలులాగా ఉండాలా? మనం సమూయేలులాగా ఉండాలి. అనేక చోట్ల మనం పోయినసారి కూడా చూసాం. 2వ అధ్యాయంలో బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచు వర్ధిల్లుచుండెను అని 3-4 చోట్ల ఉంది అది. అవునా? అంటే తన వాక్యానుసారంగా ఎదుగుతూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఏముంది ఇక్కడ? తన వాక్కు చేత అంటే సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడున్న జనాలకి ఏ రీతిగా ఉండాలి, ఏం చేయాలి అనేది మొత్తం సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయను. సమూయేలు మాట అంటే ఎవరి మాట? అది దేవుడి మాటే. అది దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటా వెళ్తున్నారు. అప్పుడు మోషే, తర్వాత యెహోషువ, తర్వాత కంటిన్యూగా న్యాయాధిపతులు, ఈ రీతిగా అన్నమాట. దేవుడు తన మాటను జనాలకి తెలియపరచడానికి ఒక్కొక్కరిని ఎన్నుకుని వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక 4వ అధ్యాయం మనం మొదటి అధ్యాయం చూసామా లేదా? దీంట్లో మొదటి అధ్యాయంలో ఎవరి గురించి ఉంది? ఎల్కానా, హన్నా, పెనిన్నా గురించి ఉంది. దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకోవటం వల్ల సమూయేలుని పొందుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం హన్నా విషయంలో. అవునా? ఇది మళ్ళీ దేవుడికి మాట ఇచ్చిన దాని ప్రకారంగా దేవుని సన్నిధిలో మాట నిలుపుకునే రీతిగా సమూయేలు తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అది మొదటి అధ్యాయం. అవునా? 2వ అధ్యాయంలో ఏం చూసాం? ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా తను సంతోషాన్ని తెలియపరుస్తా ఉంది. అవునా? దేవుడు మాట నిలబెట్టుకున్నాను, దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఎంతో సంతోషపడుతున్నట్టుగా మనం చూసాం. తర్వాత ఏం చూసాం? ఉండాల్సిన రీతిగా ఉండకుండా వాళ్ళు యాజకత్వం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళిద్దరు ఏలీ కుమారులు యాజకులుగా ఉన్నారంట. యాజకులుగా ఉన్నా సరే ఎవరు తెలియదంట? 12వ వచనంలో రాసిన దేవుడు తెలియకుండా ఉన్నారంట. అంటే యాజకత్వం చేసే వాళ్ళకి అసలు దేవుడు తెలియకుండా ఉంటాడా? దేవుడు తెలియపోవటం అంటే ఆయన మాట ప్రకారంగా నడుచుకోకపోవటం. అవునా?
వాళ్ళు యాజకులుగా ఉండి కూడా దేవుడి మాట ప్రకారంగా నడుచుకోకుండా వీళ్ళు ఇష్టానుసారంగా బలవంతంగా వెళ్ళి జనాల దగ్గర నైవేద్యాలు వీళ్ళు తెచ్చుకోవటం, దేవుడికి వాళ్ళు నైవేద్యాలు అప్పగించకుండా వాళ్ళు అసహ్యపడేటట్టుగా వీళ్ళు చేశారంట. అవునా? నేటి దినాల్లో దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం? నేటి దినాల్లో క్రైస్తవులుగా ఉన్న మనం కూడా దేవుడి నామానికి మహిమకరంగా ఉండాల్సింది పోనిచ్చి అనేక మందికి క్రీస్తు కనపడకుండా మన మాట తీరు, మన ప్రవర్తన, అవునా, ఇవన్నీ కూడా అడ్డం పడుతూ ఉంటున్నాయి. అనేక మంది కూడా పేరుకు మాత్రం ఏమని చెప్పుకుంటున్నాం? క్రైస్తవులని, విశ్వాసులు అని, బాప్తిజం తీసుకున్నామని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ బయట మన మాట తీరు చూస్తే లోకస్తులుగానే కనిపిస్తూ ఉంది, మన ప్రవర్తన చూస్తే లోకస్తులుగానే కనిపిస్తూ ఉంది. కాబట్టి అనేక మందికి క్రీస్తు కనపడకుండా ఎవరు అడ్డం పడుతున్నారు? వాళ్ళే అడ్డం పడుతున్నారు. వీళ్ళంతా ఇజ్రాయెల్ జనాంగం అంతా దేవుడికి నైవేద్యాలు తీసుకురాకుండా వాళ్ళకి అసహ్యం పుట్టేటట్టు ఎవరు చేశారు? ఏలీ కుమారులే చేశారు. వీళ్ళు బాగుండుంటే వాళ్ళు చక్కగా హృదయపూర్వకంగా వాళ్ళు నైవేద్యాలు తీసుకొచ్చి దేవుడికి అర్పించేవాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడైతే మేము దేవుని యాజకులు అని చెప్పుకుంటా బలవంతంగా జనాల దగ్గర నుంచి అలా తీసుకురావటం వల్ల వాళ్ళకి ఏం పుట్టిందంట? అసహ్యం పుట్టిందంట. అవునండి. ఇవాళ మనం కూడా విశ్వాసంలో అని చెప్పుకుంటా, నిజమైన దేవుని వెంబడించేవారు అని మేము చెప్పుకుంటా, బయట సొసైటీలో మన ప్రవర్తన, మన మాట తీరు దేవుని నామని మహిమకరంగా క్రీస్తుని పోలి లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరు కనపడకుండా మనం అడ్డం పడుతున్నాం? క్రీస్తు కనపడకుండా మనమే అడ్డుపడుతూ ఉన్నాం అన్నమాట. ఆయన రాజ్యాన్ని ఎవరు కట్టాలనుకున్నాం? ఆయన రాజ్యాన్ని మనమే కట్టాలి. ఎలా కడతాం? అది ఆయన పోలి జీవించడం ద్వారా ఆయన రాజ్యాన్ని మనం కడతాం అన్నమాట. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనము కూడా అదే స్వరూపాన్ని కలిగి ఆయన స్వరూపంలోకి మనం మారటం అంటే ఎలాగండి? అలాగే ఎదుటి వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా మనం ఎదుటి వారిని దేవుని ప్రేమతో ప్రేమించేవారుగా ఉండాలండి. అలా ప్రేమించడం ద్వారా ఆయన రాజ్యాన్ని మనం కడతాం. రేపు నిత్య జీవంలో ఎలా ఉంటుందండి? ఇక్కడ ఉన్నట్టే కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, కల్మషం, ద్వేషం ఇలాంటివన్నీ ఉంటాయా? అసలు ఈ లోపల కూడా ప్రవేశించమని ప్రకటన గ్రంథంలో ఉంది. అవునా? రేపు అక్కడ రాజ్యం ఏ రీతిగా ఉండిద్దో అలా ముందే మనం అందరం కూడా ఇక్కడ ఆ యొక్క ప్రేమ స్వరూపిలాగా మనం కూడా ఉండి ఆ రాజ్యాన్ని మనం అందరం కూడా కట్టేవారుగా ఉండాలి. మన పిల్లలకు కూడా మనం చెప్పాలి, వాళ్ళ పిల్లలకు కూడా మనం చెప్పేవారుగా ఉండాలి దేవుడి గురించి. అవునా? అది క్రీస్తుని పోలి జీవించడం అంటే. ఆయన మాట ప్రకారంగా జీవించకుండా నేను క్రీస్తుని ఎరిగి ఉన్నాను అని అంటే వాళ్ళు ఎవరంట? అబద్ధికులు అంట. మనం కూడా విశ్వాసం అని చెప్పుకొని ఆయన మాట తీరు మనకు లేకపోతే, ఆ ప్రేమ ఎదుటి వారిని ప్రేమించే తత్వం మనకు లేకపోతే, ఆ గుణాతిశయాలు మనలో కనపడకపోతే మాత్రం మనల్ని మనం ఉపేక్షించుకుని ఆయన వెంబడించాలంట. ఎలాగా? ఉపేక్షించుకోకుండా ఇస్కరియోతు యూదాలాగా వెంబడించామనుకోండి, ఏమైంది? ఇస్కరియోతు యూదా దేవుని వెంబడించాడా లేదా? వెంబడించాడు. ఎలా వెంబడించాడు? తనను ఉపేక్షించుకోకుండా వెంబడించాడు. దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? తనకి ధనం సంపాదించాలనే వ్యామోహం లోపల ఉన్నది. అవునా? దాన్ని తీసివేసుకోవటానికి ఇష్టపడలేదు. ఉపేక్షించుకోవటం అంటే ఏంటి? మనల్ని మనం జీరో చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? మన వల్ల ఏమైనా అయిద్దా? వాక్యమైన దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడి ప్రమేయం లేకుండా ఏ మనిషి కూడా మంచి అనేది ఈ భూమి మీద చేయలేడు. అవునా కదా? కాబట్టి మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన వెంబడించేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఆ యొక్క ఏది కుమారుల ద్వారా దేవుడు నైవేద్యాలు తీసుకురావడానికి దేవునికి వాళ్ళు అసహ్యపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయంలో, అంటే మొదటి అధ్యాయంలో ఏం ధ్యానించుకున్నాం, 2వ అధ్యాయంలో మనం ఏం ధ్యానించుకున్నాం? హన్న ఒకే కుమారుని ఇవ్వటం వల్ల 5 పిల్లల్ని పొందుకున్నట్టుగా 3 కుమారులను 2 కుమార్తెలను పొందుకోవటం వల్ల మనం కూడా దేవుడి కృపను బట్టి మనకి ఇచ్చిన సమయాన్ని, ఆయుష్ని దేవుడి చిత్తానుసారంగా ఉపయోగించడానికి మనం ఇష్టపడితే కొంతకాలం ఉండిపోయే ఆయుష్, ధనము, బలము కాకుండా శాశ్వతంగా ఉండే నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మందలించాల్సిన రీతిలో ఏలీ గారు వాళ్ళ కుమారుని మందలించకపోవటం వల్ల వాళ్ళు మరణానికి గురైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేనా కాదండి? దేవుడి చేత ఎన్నుకోబడిన కుటుంబం యాజకత్వం చేయకుండా దేవుడి చేత తిరస్కరించబడే కుటుంబంగా మారిపోయింది. ఇప్పుడు అదేగా చూసాం మనం ఇక్కడ. అవునా? దాని తర్వాత 3వ అధ్యాయంలో తర్వాత సమూయేలు దేవుడు పిలుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కంటిన్యూగా వస్తున్నాం కాబట్టి సమూయేలుకి దేవుడు 19వ వచనంలో ఏమనుంది? సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉందన అతని మాటలు ఏది తప్పిపోలేదు అన్నమాట. ఏ వ్యక్తి కూడా ఏది చేయలేడండి దేవుడు తోడుగా ఉంటేనే. అవునా?
దేవుడు తోడుగా లేకుండా మోసే ఏమన్నా చేస్తాడండి? యెహోషువ ఏమన్నా అక్కడ 7 రకాల జనాన్ని నుంచి విజయాన్ని తీసుకొస్తాడా? తీసుకురాలేడు. అనేక మంది న్యాయాధిపతులని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళ శత్రువుల నుంచి ఇజ్రాయేల్ వాళ్ళందరూ కూడా కాపాడారు. అవునా? మరి దేవుడు తోడుగా లేకుండా న్యాయాధిపతులు వాళ్ళ శత్రువుల నుంచి ఏమైనా తీసుకొస్తారా? తీసుకురాలేరు. దాని తర్వాత రూతు గ్రంథం మనం ధ్యానించుకున్నాం. రూతు గ్రంథంలో కూడా నయోమి, రూతు, బోయాజు దేవుని యొక్క లక్షణాలు కలిగి లేకుండా వాళ్ళ ఆ రీతిగా పోటీలు పడి దేవుడి నామాన్ని మహింపరిచే వారు ఉంటారా? ఉండలేరు. అవునా కదా? తర్వాత ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలో నుంచి కూడా మనం అదే చూస్తా ఉన్నాం. 4వ అధ్యాయంలో ఏముంది ఇక్కడ? ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఇశ్రాయేలీయులంతా ఫిలిష్తీయులతో యుద్ధం చేయాలని చెప్పి బయలుదేరారంతా. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు యుద్ధం చేసుకున్నప్పుడు ఏమైంది? ఇశ్రాయేలీయులు వాళ్ళ ముందు నిలబడలేక అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఏమైంది? వాళ్ళు పారిపోయిన తర్వాత మన మధ్యలో దేవుడి మనస్సు లేకపోవటం వల్లే మనం ఓడిపోయాము. కాబట్టి దేవుడి మనస్సాన్ని తీసుకుని వద్దామని చెప్పి దేవుడి మనస్సు ఎక్కడ ఉంది అప్పుడు? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళలేదు. అప్పటికి షీలోహులో ఉంది. అవునా? ఇప్పుడు సమూయేలుతో దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడాడు? దేవుడి మందస్సం ఉన్న గదిలోనే కదా సమూయేలు కొనుక్కుంటే దేవుడు మాట్లాడాడా 3వ అధ్యాయంలో? అవునా? అంటే దేవుడి మనస్సం ఎక్కడ ఉంది అప్పుడు? షీలోహులో దేవుడి మందిరంలో ఉంది. వీళ్ళు ఏం చేశారు? ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఓడిపోయి పారిపోయి వచ్చిన తర్వాత దేవుడి మనస్సు మన మధ్యలో లేకపోవటం వల్ల మనం ఓడిపోయాం. కాబట్టి దేవుడి మనస్సాన్ని తీసుకురామని కొంతమంది మనుషుల్ని పంపించారు. 3వ వచనంలో ఏమనుంది? కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు 2వ వచనంలో ఏమనుంది? ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే 4,000 మంది చచ్చిపోయారు అంటే వీళ్ళు. అవునా? తర్వాత పారిపోయి వచ్చారు. మనం ఎందుకు ఓడిపోయామని చెప్పి వీళ్ళు అనుకుంటే 3వ వచనంలో ఏమంటున్నారు? కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మన ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకుని మన మధ్య నుంచుకొందుము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువులను చేతిలో నుండి మనం రక్షించినది. కాబట్టి జనులు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏదో వజ్రాయుధం అంటారు చూసారా? అంటే ఇప్పుడు మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం బాణాలు. తర్వాత ఈ పవర్ఫుల్ బాణం వదలాలి, తర్వాత ఈ పవర్ఫుల్ ఇంకా పవర్ఫుల్. వాళ్ళు దేవుని మనసాన్ని వాళ్ళు అట్లా ఉపయోగించుకుంటున్నారు. అంటే ఒక ఆచారం లాగా మందసం వస్తే మనల్ని కాపాడిద్ది అక్కడి నుంచి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. దేవుడిని దేవుడిగా వీళ్ళు తెలుసుకోవట్లేదండి వీళ్ళు. అవునా? అది ఒక ఆయుధం కింద అది వచ్చి మనకి ఇక్కడ మధ్యలో ఉందంటే మనం సెంటిమెంట్ గా గెలుస్తామని అనుకుంటున్నారు. వీళ్ళు పోయి ఆ మనసాన్ని తీసుకొని రావాలని చూస్తా ఉన్నారు. కాబట్టి ఏమంటున్నారు? జనులు షీలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెచ్చిరి. కొంతమంది పోయి అంతా మనసాన్ని తీసుకొచ్చారు. అప్పుడు అక్కడ మందసం దగ్గర యాజకులు ఎవరున్నారు? ఏలీ కుమారులు ఉన్నారు అక్కడ. దేవుడు ఏం చెప్పాడు? అసలు దేవుని చిత్తమే జరుగుతూ ఉంటది మొత్తం. అవునా? వాళ్ళిద్దరు కుమారులు పాపం చేస్తున్నారు కాబట్టి దేవుడు ఏమన్నాడు? ఈ ఇద్దరు కుమారులు ఒకటే రోజు చచ్చిపోతారు. నీ కుటుంబాన్ని నుంచి బలం నేను దూరం చేస్తాను. యాజకత్వంగా నీ కుటుంబం ఇంకా నాకు చేయరు. రొట్టె ముక్క కోసం కూడా నేను నియమించుకునే యాజకుని దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటారు. అవునా? అదే చెప్పాడు కదా 2వ అధ్యాయం చివరిలో. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసం ఉండిరి. చూసారా? అంటే టైం దగ్గర పడుతున్నాను వాళ్ళకి. ఆ స్పాట్కి చేరుకోవాలి కదా వాళ్ళు. అవునా లేదా? దేవుడు ఏదైతే చెప్పాడో జరిగిద్దా లేదా? క్రొవ్విన మాంసం తెచ్చుకున్నారంట. 3 ముళ్ళు గల కొంకిని తీసుకొని వెళ్ళంట. ఆ వండే వాళ్ళ దగ్గర దాన్ని గుచ్చితే ఎంత మాంసం వస్తే అంత యాజకుడిదని చెప్పి తెచ్చుకునే వాళ్ళంట. ఇస్తే ఓకే, ఇకపోతే బలవంతంగా తీసుకెళ్తామని ఉందా లేదా దాంట్లో? అవునా? మీరు ఉడకబెట్టిన దాకుంటారు. ఉడకబెట్టిన మాంసం వస్తే యాజకుడు తీసుకోండి, పచ్చి మాంసమే మాకు కావాలి, మాకు నచ్చినట్టు మేము దాన్ని చేసుకుంటాం. వాళ్ళు అంత భయంకరంగా చేసే యాజకులుగా ఉండి దేవుడిని ఎరగని వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్పాడు కదా. కాబట్టి ఇది టయానికల్లా అక్కడ స్పాట్కి ఏం కావాలి? చేరుకోవాలి. కాబట్టి మందసం పక్కన రెడీగా ఉన్నారంట ఇద్దరు. యెహోవా నిబంధన మందసము దండిలోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వని నిచ్చినంత గొప్ప కేకలు వేసింది. వీళ్ళు అనుకుంటున్నారు కదా వజ్రాయుధం మా మధ్యకి వచ్చిందని సెంటిమెంట్ కు మేము గెలిచిపోతామని అనుకుంటున్నారు కదా. కాబట్టి వీళ్ళు వచ్చేసరికి వీళ్ళందరూ ఏం చేస్తారంట? కేకలు వేస్తున్నారంట. ఇందాక ఎంతమంది చచ్చిపోయారు? 4,000 మంది చచ్చిపోయారు. అవునా? వీళ్ళు గెలిచేస్తాం అనుకుంటున్నారు. తర్వాత ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని యేసుని
ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము ఆ. దండులోనికి వచ్చినని తెలుసుకొని వాళ్ళు తెలుసుకున్నారు అన్నమాట. ఏంటి వాళ్ళు అట్లా అరుస్తున్నారు? 4,000 మందిని చంపాము కదా వాళ్ళని. అయినా సరే వాళ్ళు ఏంటి అట్లా కేకలేసి సంతోషంగా అరుస్తున్నట్టుకున్నారు అంటే వాళ్ళ మధ్యలోకి దేవుని మనసం వచ్చిన దేవుడిని దేవుడిగా వీళ్ళు తెలుసుకోలేకపోయారు, కానీ వాళ్ళు కొంతవరకు తెలుసుకున్న పరిస్థితి కనపడుతుంది మనకి ఇక్కడ. తర్వాత ఏమంటున్నాడు? జడిసి యెహోవా నిబంధన దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని ఆ. అనుకొని ఆ. అయ్యో మనకు ఎవరు శ్రమ అనుకుంటున్నారు? ఫిలిష్తీయులు. ఫిలిష్తీయులు అనుకుంటున్నారంట. అయ్యో మనకి శ్రమ ఆ. ఇంతకు మునుపు ఆ. వారిలాగు సంభవింపలేదు. ఆ, అయ్యయ్యో ఆ. మహాశూరుడకు ఆ. ఈ దేవుని చేతిలో నుండి బా, అసలు చూసారా ఏం చెప్తున్నారు వాళ్ళు? మహాశూరుడకు మహాసూర్యుడు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవడు విడిపింపగలరు? ఆ, అరణ్యమందు ఆ. అనేకమైన ఆ. తెగుళ్ళ చేత ఆ. ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఆ. ఫిలిష్తీయులారా దేవుడు దానికోసం చేసింది. ఫరో హృదయాన్ని ఆయన ఎందుకు కఠినపరిచాడు? చివర్లో అయినా సరే తీసుకొచ్చేటట్టు ఎవరు చేశారు? దేవుడే. దేవుడే చేశాడు. అదే మొదట్లో కూడా తేగలిగే సమర్థుడా కాదు ఆయన? మరి ఎందుకని? దేవుడు గురించి గొప్ప తెలుసుకోవడం. చుట్టూ ఉన్న జనాలు మొత్తం. అవునండి, మనం పోయినసారి అనుకున్నాం ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎందుకున్నాడంటే వాళ్ళనే ప్రేమిస్తున్నాడా, మిగతా వాళ్ళని ప్రేమించలేదా? మరి దేవుడు వాళ్ళందరినీ దేవుడే పుట్టించాడు కదా అని అంటే మనం ఏమనుకున్నాం దాని గురించి? ఇప్పుడు ఒక ఇంటికి కొంతమందిని పిలిచినప్పుడు ముందుగా ఎవరన్నా ఒకళ్ళిద్దరిని పిలుస్తారు. పిలిచి ఏమంటారు? అనేక మంది మన ఇంటికి వస్తున్నారు ఇవాళ, ఒక 30-40 మంది, వాళ్ళకి కొంచెం ఆతిథ్యం ఇవ్వాలి కాబట్టి ఈ గ్రేప్ జ్యూస్ ఇవన్నీ కూడా మనం సిద్ధపాటు చేయాలి. కొద్దిగా ఒకళ్ళిద్దరు మన వాళ్ళు వచ్చారంటే ముందు అదంతా కూడా రెడీ చేసి ఆ వచ్చిన గెస్ట్లకి ఎవరైతే 30 మందికి అవన్నీ కూడా సప్లై చేయడం కోసం ముందు ఒక 2-3 పిలుస్తారు. అంత మాత్రాన మన మీద ఎక్కువ ప్రేమ ఉంది, తర్వాత వచ్చే వాళ్ళ మీద లేదనా? అవునా? ఈ మిగతా 30 మందిని గెస్ట్లుగా చక్కగా ఆతిథ్యం ఇవ్వటం కోసం వాళ్ళకి మర్యాద చేయటానికే కింద పిలిచింది. దేవుడి దృష్టి మిగతా వాళ్ళందరి మీద ఉందా లేదా? వాళ్ళందరూ కూడా దేవుడిని తెలుసుకుని ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలి అన్న ఉద్దేశం కొరకే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరుస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళందరూ కూడా తెలుసుకున్న తర్వాత రాహాబు అనే వేసికి ఎట్లా తెలిసింది? అసలు వేగులు వాళ్ళు చూడటానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన అందరినీ దేవుడు మీకు అప్పగిస్తాడు అని తెలిసిందా లేదా? ఎలా తెలిసింది అంటే అక్కడ జరుగుతున్నాయి మొత్తం ఈ చుట్టుపక్కల దేశాల్లో వాళ్ళందరూ తెలుసుకుంటున్నారా లేదా? తెలుసుకుంటా ఉన్నారన్నమాట. అనేక మంది లొంగిపోయారా లేదా? వాళ్ళ తరపున యుద్ధం యెహోవా చేస్తున్నాడు అని జనాలు మొత్తం తెలుసుకునేదాకా తర్వాత అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఫిలిష్తీయులారా ఆ. ధైర్యము తెచ్చుకొని అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు వీళ్ళు ఒకప్పుడు దాసులు అయ్యారా లేదా? దాసులు అయ్యారు కాబట్టి వాళ్ళు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకునేది. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి చూసారా మందసం మధ్యలోకి వచ్చిందా లేదా? ఇక సెంటిమెంట్ కి మేము గెలిచేస్తాం, ఇది ఏం చేశారు? కేకలు వేశారంట. వేస్తారా? కానీ ఇక్కడ ఏమైంది? మళ్ళీ ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరుగులు తెచ్చి వచ్చి చూసారా? యుద్ధం చేయటం నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, పరిగెడతాం కూడా అంతే. టైం బాగుంది, అంత పరిస్థితి బాగానే ఉంటే ఆయనకి ఇష్టానుసారంగా మనం నడుస్తుంటే ఆయన మన తరపున యుద్ధం చేస్తాడు. అవునా? ఆయన యుద్ధం చేస్తే వెనక పరిగెట్టే పరిస్థితి అసలు లేదు. ఆయనకి నచ్చినట్టు మనం ఉండలేదు అనుకోండి, దేవుడు ఎవరితో యుద్ధం చేస్తాడు? మనతోనే యుద్ధం చేస్తాడు. అప్పుడు పరిగెత్తే పని ఉండదు, ఇంకా మనకి వేరేదేమి ఉండదు. కాబట్టి ఇదేమంటున్నాడు? ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగేను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను. చూసారా? 4,000 మంది చచ్చిపోతే పోయి మనసాన్ని తెచ్చుకున్న తర్వాత ఏమైందంట? 30,000 మంది. దేవుడిని దేవుడిగా తెలుసుకోవాలి. అవసరాల కోసం ఏంటి, మన స్వార్థాల కోసం దేవుడి దగ్గరికి వస్తే ఇలాగే ఉండేది పరిస్థితి. వాళ్ళు అందుకేనా మనసం దగ్గరికి వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు? అంతేనా కదా? అది సెంటిమెంట్ గా మన మధ్యలో తీసుకొచ్చి పెట్టుకుంటే మనం గెలిచేస్తాం అని అనుకుంటున్నారు. గెలిచారు వీళ్ళు? దేవుడిని దేవుడిగా మనం తెలుసుకునే వాళ్ళంగా ఉండాలి. అవునా? ఇప్పుడు ఒకవేళ మన పరలోకానికి వెళ్ళాలా లేదా? దేవుడు పరలోకంలో లేడు అనుకోండి, వేరే దగ్గర ఉంటున్నాడు అనుకోండి, మనం ఎక్కడ ఉండాలి? అది అవునా? పరలోకం, దేవుడు లేని పరలోకం కావాలా మనకి? దేవుడు కావాలా? దేవుడే కావాలి. అది దేవుడిని దేవుడిగా తెలుసుకోవటం అంటే. పరలోకంలో సుఖాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, కానీ దేవుడు అక్కడ ఉండలేదు అనుకోండి,
దేవుడు ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి. అవునా కదా? ఆ తర్వాత ఏమంటున్నాడు? మరియు దేవుని మందసము పట్టబడెను. చూసారా, వీళ్ళు చేసిన పనికి ఏమైందంటే దేవుని మనసం కూడా పట్టబడెను. దాన్ని కూడా పట్టుకుని పోయారు. ఎవరు? ఫిలిష్తీయులు. ఫిలిస్తీన్లు. అర్థమవుతుంది అట్లయితే ఎవరు అంటే ఫిలిస్తీన్లు అన్నారంటే కొంతవరకు అర్థమవుతుంది. మనకి దాని సారాంశమేగా తెలియాల్సింది. మనం అలాగే కంటిన్యూగా వస్తున్నాం కదా. దానికోసమని అధ్యాయంలో వచనం వెళ్తాం కొంచెం, లేకపోతే అక్కడ కొంచెం తీసుకుని మనం ఏదో ఒక టాపిక్ వైజ్ గా చెప్పుకోవచ్చు. అట్లా ఇంతనే ఉన్నాం కదా, 5 సంవత్సరాల నుంచి మనం టాపిక్ వైజ్ వింటున్నాం కదా. ఇట్లా ఒక్కసారి వెళ్తే చాలు. అది కాకను హోఫ్ని ఫినెహాసులను ఏలీ యొక్క 2 కుమారులను హతులైరి. చూసారా, అయిపోయిందా పని? ఏంటంట? వాళ్ళు క్రొవ్వుని మాంసం తీసుకొచ్చుకొని తినేమయ్యారు. ఇప్పుడు చనిపోయారు. వాళ్ళ నాన్న ఏం చేశారంట? నాకంటే నీ కుమారులు నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అదే నా అంటున్నాడు, గొప్ప చేస్తున్నావు. 3వ అధ్యాయం 29వ వచనం అదేగా చివరిలో ఉంది. నాకంటే నీ కుమారులను. మనం కూడా క్రైస్తవ కుటుంబాలు ఏంటంట, క్రైస్తవ కుటుంబాలు ప్రార్థనకు వస్తాం, పాటలు పాడుతూనే ఉంటాం, వాక్యం వింటున్నాం. కుమారుల్ని కుమార్తెని ఎంత చూస్తారంట? అమ్మో, దేవుడి కన్నా గొప్పగా. అసలు ఇంక వాళ్ళే జీవితం అన్నట్టుంటుంది. అవునా కదా? కొంతమందికి డబ్బు అసలు అవసరమైతే ఆకలితో ఉంటారు, లేకపోతే డబ్బులు మాత్రం ఖర్చు పెట్టరు. దేవుడికి కూడా ఉంది 30%, 70% ఎవరి దగ్గర ఉంటుంది? డబ్బు. నీ ధనం ఎక్కడ ఉంటే నీ హృదయం అక్కడే ఉంటుంది. కొంతమంది పేరు రాజకీయ నాయకులు ఏంటో తెలుసండి, వాళ్ళ ఇంటికాడ ఒక 10 కోట్లు దొంగతనం చేసినా పర్లేదు, వాళ్ళు బయటికి రాగానే జనాలు మొత్తం కేకలేస్తూ ఉండాలి. ఒక్కసారి ఇట్లా అన్నారంటే ఏమైంది? అప్పుడే కలుపుతుంది. అందుకని వాళ్ళు ఎక్కడన్నా భోజనాన్ని పెళ్లికి వెళ్ళినా కానీ ఇంత దీన్ని చాలా అంటారు. ఎందుకని? వచ్చే దారిలోనే కలుపుతుంది వాళ్ళకి. ఆ బ్యానర్లు, ఈనర్లు, కేకలు, దండాలు. అవునా? అక్కడే కడుపు నిండిపోయింది కావాలి. కొంతమందికి వాటికి అన్నమాట దేవుడి కన్నా ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళు అలా లోపల కట్టుకుంటారు. కోటలా కట్టుకొని దేవుడు వాక్యం దానికి తగలకుండా వీళ్ళు ఒక కోటలా కట్టుకుంటారు. ఇస్కరియోతు కూడా అంతే కట్టుకున్నాడు. ఆ ధన వ్యామోహంకి ఒకవేళ ఆయనలో ఉన్న బలహీనతగా దేవుడు వాక్యం తగిలితే అది పోయితేమో అని చెప్పి తగలకుండా ఒక కోటలా కట్టుకున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకుండే బలహీనతలకి, కొంతమంది కొన్ని బలహీనతలు ఉంటాయి కదా. మనం అనుకున్నట్టుగా ఇప్పుడు పిల్లల్ని గొప్పగా దేవుడి కన్నా గొప్పగా చూస్తాం, లేకపోతే కొంతమందికి అందం, అవునా, కొంతమందికి ఆరోగ్యం, కొంతమంది డబ్బు, కొంతమందికి పేరు, ఇలాంటి వాటికి తగలకుండా వాళ్ళ కోటలాగా కట్టుకుంటారు. అంటే లాకర్ ఉంటుంది చూసారా, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టరు, వాళ్ళు ఒక లాకర్ తీసుకుంటారు. ఆ లాకర్ని ఎవరు తీయటానికి ఉండదు. వీళ్ళకుండే బలహీనతలు కూడా ఏం చేస్తారు? లాకర్ లాగా వాళ్ళ హృదయాల్లో పెట్టి దేవుడి వాక్యం దాన్ని తగలకుండా జాగ్రత్త పడతా ఉంటారు. అది ఎవరికి నష్టం? మనకే నష్టం. అవునా? దేవుడికి ఇష్టం లేనిది మన దగ్గర ఏదో ఉన్నట్టుగా దేవుడు కృపను బట్టి తెలియజేశారంటే దాన్ని మనం కప్పిపుచ్చుకోవడానికి చూడాలా, లేకపోతే వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడాలా? తీసేసుకోవటానికి మనం ఇష్టపడినట్లయితే సిలువ మీద 2వ దొంగలాగా మనల్ని కూడా తన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? ఆనాడే బెన్యామీయుడొకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి వచ్చి సినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ. అంటే 30,000 మంది చచ్చిపోయారు కదా. ఏలీ కుమారులు 2 కూడా అక్కడే చచ్చిపోయారు. ఆ యుద్ధంలో నుంచి ఒక ఆయన పారిపోయి వచ్చాడు, వెనకాలకు వచ్చాడు అనమాట. షీలోహులో ప్రవేశించాను. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై వాళ్ళిద్దరు కుమారులు చచ్చిపోయారు. ఏలీ గారు ఉన్నారుగా, బతికే ఉన్నారుగా. దేవుడు ఏమన్నారు? నీ కుటుంబం మొత్తం నుంచి ఆ బలాన్ని నేను తీసేస్తాను అని అంటున్నాడు. వేరొక యాజకుని నేను నియమించుకుంటాను అంటున్నాడు. మరి ఇప్పుడు నేను కూడా ఉండటానికి లేదు. తర్వాత ఏమంటున్నాడు? ఏలీ మందసము విషయమై గుండె అవిచు త్రోవ పక్కను పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆయన వచ్చానంట. ఇప్పుడు అక్కడంతా కేకలేస్తుంటే ఏం జరిగిందని నేను యుద్ధంలో నుంచి వచ్చానండి అక్కడి నుంచి అని చెప్పి ఏలీతో చెప్పాడంట. ఆ రోడ్డు పక్కన ఉంటే చెప్పినప్పుడు ఏమైంది మరి అక్కడ అన్నాడు. 17వ వచనం. అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులై హతులైరి. ఏంటంట? ఇశ్రాయేల్ జనాంగం అక్కడి నుంచి పారిపోయారంట. అనేక మంది చచ్చిపోయారని చెబుతున్నాడు. హోఫ్ని ఫినెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము చూసారా? ఇప్పుడు ఇక్కడ ఇందాక 3వ అధ్యాయం 13వ వచనంలో ఏం చూసాం మనం? తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదంట. వాళ్ళ కుమారులు చక్కగా మంచి మాంసం అవి తెచ్చుకొని తింటుంటేనంట దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమించంట. అడ్డగించలేదంట ఆవిడ. అవునా? అడ్డగించకపోతే ఏమైంది?
మంచి గ్లామర్ గా తయారయ్యారా లేకపోతే తీసుకుని వెళ్ళారా? తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది అది. అవునా? అందుకే మీరు చూడండి, శిక్షించాల్సిన రీతిలో మంచి తండ్రిలాగా అవసరమైతే కుమారుని కుమార్తెను శిక్షించేది మంచి మార్గంలో నడిపించాలి. అట్లా కాకుండా గారాబం చేస్తే పిల్లలు బాగుపడతారా? మీరు ఎక్కడేం చూడండి, గారాబం చేసిన పిల్లలే చెడిపోయినట్టుగా మనం 95% చూస్తూ ఉంటాం. అవునా? ఎక్కువగా ఏంటంటే ఆ కుటుంబంలో చివరి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్కువ చిన్నోడు అని చెప్పి ఎక్కువగా గారాబం చేస్తూ ఉంటారు. కాబట్టి వాడే చెడిపోవటానికి కారణమవుతారు. ఈయన కూడా అంతే చేశాడు. అవునా? కుమారులు ఇద్దరు చనిపోయారంట. మరియు దేవుని మందసం పట్టబడినని చెప్పాను. దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాను. చూసారా? అయిపోయింది ఇది కూడా. ఈయన్ని దేవుడే సెలెక్ట్ చేసుకున్నాడా లేదా? అసలు అంత మందిలో ఏలి ఈయనకి యాజకత్వం చేయాలని దేవుడు కోరుకున్నాడండి. అవునా? దేవుడి చేత ఎన్నుకోబడినా సరే అంతం వరకు విధేయత కలిగి లేకపోతే మాత్రం నశించిపోయేవారుగానే ఉంటారు. సౌల్ని రాజుగా ఎవరు ఎన్నుకున్నారు? దేవుడే ఎన్నుకున్నాడు. ఉన్నారా చివరిదాకా? ఎవరు తీసేశారు రాజుగా సౌల్ని? దేవుడే తీసేశాడు. సంసోనికి బలం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. మరి ఉందా? లేదు, పోగొట్టుకున్నాడు. సొలొమోనుకి ఆ జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. కాపాడిందా? కాపాడిన పరిస్థితి. అవునా కదా? దేవుడి చేత ఎన్నుకోబడి, ఇప్పుడు దేవుడు ఆయన కృపను బట్టి మనకి ఇచ్చిన తలాంతుల విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, ఏదైనా సరే దేవుడి చేత ఎన్నుకోబడిన అంతం వరకు విధేయత కానీ మనం కలిగి లేకపోతే మాత్రం నశించిపోయేవారుగానే ఉంటాం. ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నాకు ఇంక ఎదురే ఉంది. అవునా? చాలా మంది ఏం చేస్తారంటే అనుకూలంగా తీసుకుంటూ ఉంటారు. ఇవ నాకేం చెప్పాడు, ఆయన తలసీదు పోదాం అనుకున్నా సరే ఆయన ఎట్టగట్ట తీసుకుని ఆయన పరిచయం చేయించుకున్నాడు కదా, నన్ను కూడా అంతే, నేను ఎట్టగా ఆలోచించుకున్నా సరే నా ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడా? మోషేని ఎందుకోసం ఎన్నుకున్నాడు దేవుడు? ఐగుప్తులో నుంచి కనాన్ దేశంలో వెళ్ళడం కోసం, ఈయన తీసుకెళ్ళడం కోసం ఎన్నుకున్నాడు. ఈయన తీసుకెళ్ళడం వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళాల. ఎందుకని? మాట వినలా, తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు అంటే ఆయన చెప్పింది చేయకపోవటం. అవునా? తిరుగుబాటు చేయకపోతే ఈయన ద్వారా ఆ కార్యం జరిగిందా? ఏ పని కోసం ఎన్నుకున్నారో ఆ పని మాత్రం జరిగింది, కానీ ఈయన ద్వారా అది జరగలేదు. దేవుడి చేత ఎన్నుకోబడినా సరే అంతం వరకు విధేయత కలిగి జీవించాలండి. అప్పుడే మనం దేవుని రాజ్యంలో ఉండేవారు ఉంటాం, ఆయన నామాన్ని గొప్పగా మహింపరిచేవారుగా ఉంటామండి. తర్వాత ఏముంది? చనిపోయాడా ఆయన? చనిపోయాడా లేదా? ఏలి గారు చనిపోయాడు. ఎలా అనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చెను. ఎన్ని సంవత్సరాలు అంట? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అంట. తర్వాత ఏమైంది? ఏలి కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భం కలుగుతాం. తర్వాత ఆయనకు కుమారుడు పుట్టాడు. మందసం వారిలో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఆ పుట్టిన కుమారుడికి ఏమని పేరు పెట్టారు? 21వ అధ్యాయం చివరిలో ఉంది. 21వ వచనంలో చూడ, తన బిడ్డకి ఈకాబోదు అని పేరు పెట్టాను. 22వ వచనం. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. చూసారా? అందుకని ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టారు? ఈకాబోదు అని పేరు పెట్టారు అన్నమాట. తర్వాత ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని చూసారా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ కుమారులు ఇద్దరు చనిపోయారు, ఈయన కూడా చనిపోయాడు. వాళ్ళు ఏం చేశారు? దేవుడి మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు అన్నమాట. ఆ మందసం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు ఫిలిష్తీయుల దగ్గర ఉంది. ఆయన అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాడో లేదో చూద్దాం ఒకసారి. అవునా? స్పీడ్ గానే వెళ్తున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయం కూడా ఇప్పుడేగా ధ్యానించుకుంది. 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అయిపోయింది. అవునా? 5వ అధ్యాయం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని, మనకు ఆ సారాంశం అర్థమవుతుందా? స్టోరీ అర్థమవుతుందిగా. ఎబెనేజరు నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచి ఎక్కడ పెట్టారంట? దేవుడి మనసాన్ని తీసుకెళ్ళి దాగోను గుడిలో. ఎక్కడ ప్లేస్ దొరకలేదు అనుకుంటా. దాగోను గుడిలో పెట్టారంట. దాగోను అంటే ఎవరు? వాళ్ళు పూజించే ఒక దేవత. అక్కడ పెట్టారంట తీసుకుని వెళ్ళి. పెడితే అయితే మరునాడు అష్డోదు వారు పాత్ర తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఉదయకాలం లేచి చూసేసరికి ఆ విగ్రహం చూసారా, అది దేవుడు మందసం దగ్గర బోర్ల పడిన సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా బోర్లగా పడిందంట. అవునా? వాళ్ళు ఏం చేశారు? ఇదే ఇట్లా జరిగింది. అసలు మనమే ఏదో దాగోని దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఆ పాదాల చేత దేవుడు మనసాన్ని పెట్టాము అనుకుంటే అసలు అక్కడ ఆయన పాదాల చేత
ఇది పడుకొని ఉందని చెప్పి వాళ్ళు అనుకొని సరే ఎందుకు జరిగిందో లేతగా అని చెప్పి నిలబెట్టి మళ్ళీ వెళ్ళారంట. నిలబెట్టి వెళ్తే మళ్ళీ తర్వాత ఏమైంది? ఆ మరునాడు వారు ఉదయమనే లేవగా దాగోని యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. మళ్ళీ ఏమైందంట? మరలా పడి మళ్ళా బోర్ల పడిందంట. దాగోని యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. గడప దగ్గర పడి ఉన్నాయంట. ఇంకోసారి నిలబెడతానికి కూడా అవకాశం లేదంట. తలకాయి 2 చేతులు లేవంట. ఏం మిగిలిందంట? వాని మొండెం మాత్రం వానికి మిగిలి ఉండేను. చూసారా, వాళ్ళు కాపాడతారని చెప్పి వీళ్ళు దాన్ని పెట్టుకున్నారు. ఆయనకే దిక్కు లేదు అక్కడ. ఆయనకి కాదులేదు, దానికని చెప్పాలి. ఎందుకంటే అదేమి వినేది కాదు, చూసేది కాదు, ఏం లేదు. కాబట్టి ఎలా కాపాడిద్దని చెప్పి దాన్ని పెట్టుకుంటే దానికే దిక్కు లేని పరిస్థితి అయింది. తర్వాత ఏమంటున్నారు? కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరునో అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. ఎవరు పోవట్లేదంట. అసలు మనం అది కాపాడిద్దని మనం పోతున్నాము, దాని పరిస్థితి అట్లయింది. ఇక మనం పోయినా కానీ ఏమి ఉన్నదని ఇంకెవరు అక్కడికి పోవట్లేదంట. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారంగా ఉండెను. అక్కడ మనసు ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? 3వ వచనంలో ఏమనుంది? అయితే మన్నాడు అష్టోదు వారు ఆ ప్రదేశం దగ్గరికి తీసుకుని వచ్చి పెట్టారంట. కాబట్టి దేవుడు అక్కడ ఉండడానికి ఇష్టపడ్డా? హస్తం అష్టోది వారి మీద భారముగా ఉండేను. అష్టోది వారిని దాని సరిహద్దులో నుండి ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో ఒత్తి వారిని హతము చేయగా దేవుడు అక్కడ ఉండడానికి ఇష్టపడకుండా అండి వాళ్ళందరినీ కూడా గడ్డల రోగం అంటే గడ్డలు వచ్చేటట్టుగా మా శరీరంలో కొన్ని ప్రదేశాల్లో గడ్డలు వచ్చే విధంగా చేసి దేవుడు వాళ్ళందరూ ఎంతో ఇబ్బంది పడేటట్టుగా చేసి అనేక మందిని దేవుడు హతం చేసినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఏమంటున్నారు? అష్టోదు వారు సంభవించిన దాన్ని చూసి ఇశ్రాయేలుల దేవుని హస్తము మన మీదను మన దేవతల యొక్క దాగోని మీదను బహుభారముగా ఉన్నదే ఆయన మనసము. వాళ్ళు ఏం చేశారు? బాబోయ్ ఎట్లయితే మనం అందరం కూడా చచ్చిపోతాం, మనం ఈ మనసు మన దగ్గర వద్దని చెప్పి దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? గాతు అనే ప్రదేశంలో పెట్టారు. అవునండి. 9వ వచనంలో ఏమనుంది? అయితే వారు అష్టోదు నుండి గాతునకు దాన్ని మోసుకొని పోయిన తరువాత వీళ్ళందరికీ ఇక్కడ గడ్డల రోగం వచ్చి వీళ్ళందరూ చచ్చిపోతున్నారని చెప్పి భయం పుట్టి ఏం చేశారంట? గాతులో తీసుకెళ్ళి, అంటే వీళ్ళు ఫిలిస్తీన్ల శబ్దాలు 5 ఉంటారు కదండి, 5 ఆ ప్రదేశాలు 5 దగ్గరికి తీసుకుని భయం పుట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశానికి పంపిస్తున్నారు. పంపిస్తే అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. గాతునకు దానిని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణ పెద్దలను పిల్లలకు రహస్య స్థానములలో అడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసేది. ఇక్కడ కూడా ఏమవుతుందంట? ఇక్కడ కూడా ఇట్లా వచ్చేసి అనేక మంది ఇక్కడ కూడా ఇల్లు చచ్చిపోతున్నారంట. వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా ఏం చేశారంట? తర్వాత మళ్ళీ ఎక్రోను అష్టోదు దగ్గర నుంచి ఎక్కడికి పంపించారు? గాతుకు పంపించారంట. అక్కడ కూడా అట్లా ఎదురుతున్నా మా దగ్గర వద్దు పంపాయంటే వాళ్ళు భయపడి అక్కడి నుంచి మళ్ళీ ఎక్రోనుకి పంపించారంట, ఇంకో దగ్గరికి. ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసం ఎక్రోన్ లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి అసలు ఇంతవరకు ఇంకా గడ్డల రోగం వీళ్ళకి రాలా. అసలు